Hello friends, welcome to S Biology. Today we are going to discuss very important previous year questions and with explanation, proper explanation and details. So don't skip the video. ఎండ్ వరకు ఖచ్చితంగా చూడండి, ఎందుకంటే మీకు ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ అనేవి ఇక్కడ డిస్కస్ చేయడం జరిగింది. స్కిప్ చేయకుండా చూస్తే మీకు మంచి ఇన్ఫర్మేషన్ వచ్చినట్టుగా ఉంటుంది. సో లెట్స్ గో టు ద ఫస్ట్ క్వశ్చన్. So let's move on to the first question. So let's read the statements given. Chemoattraction of the sperms to the egg is mediated by sperm activating peptides like bindin. What is the next option? Exocytosis of sperm acrosomal vesicles and release of enzymes occur. The capacitated sperm undergoes acrosome reaction. Next, the acrosome protein mediating the critical species specific binding event is resect. Last option ఏంటంటే the slow block to polyspermy is accomplished by cortical granule reaction. Okay, so now let's find out what are the all correct statements given. సో దీంట్లో మనం కరెక్ట్ ఆప్షన్స్ ఏంటో కనుక్కోవాలి. ఫస్ట్ ఆప్షన్ ఏంది? కెమో అట్రాక్షన్ ఆఫ్ ద స్పర్మ్ టు ద ఎగ్ ఈస్ మీడియేటెడ్ బై స్పర్మ్ యాక్టివేటింగ్ పెప్టైడ్ లైక్ మెండిన్ అన్నారు. సో దిస్ ఈస్ ద రాంగ్ వన్. ఎందుకు అంటే మనకి కీమో అట్రాక్షన్ అనేది జరిగేది బెండిన్ వల్ల కాదు. దిస్ ఈజ్ ఆఫ్ బికాస్ రిసాక్ట్ అనమాట. ఎట్లయితే మనకి ఫర్టిలైజేషన్ ఈవెంట్ స్టార్ట్ అయినప్పుడు ఎగ్ విటలిన్ మెంబ్రెయిన్, ఎగ్ జెల్లీ మెంబ్రెయిన్ ఉంటుంది కదా, విటలిన్ మెంబ్రెయిన్ పైన ఈ ఎగ్ జెల్లీ మెంబ్రెయిన్ నుంచి రిసాక్ట్ అనే పెప్టైడ్ బాండ్ 14 అమినో యాసిడ్ లెంత్ ఉన్నటువంటి పెప్టైడ్ బాండ్, అంటే అది ఒక ప్రోటీన్, దాన్ని వాటర్ బాడీస్లోకి రిలీజ్ చేస్తుంది ఎగ్ అనేది, సిఆర్చిన్ ఎగ్. ఈ రిసాక్ట్ అనే ప్రోటీన్ని మనకి స్పర్మ్ రిసీవ్ చేసుకోబడుతుంది. దేని ద్వారా అంటే స్పర్మ్ యాక్రోసోమల్ మెంబ్రెయిన్లో మనకి ఈ రిసాక్ట్కి సంబంధించినటువంటి ప్రోటీన్స్ ఉంటాయి, స్పీషీస్ స్పెసిఫిక్ ప్రోటీన్స్. రిసెప్టార్ ఉంటుంది. ఈ రిసెప్టార్ ఈ స్పీషీస్ స్పెసిఫిక్ రిసాక్ట్ ప్రోటీన్ని రిసీవ్ చేసుకుంటుంది. వన్స్ ఈ రిసాక్ట్ ప్రోటీన్ని రిసీవ్ చేసుకున్న వెంటనే మనకి స్పర్మ్ అనేది ఫాస్ట్గా మూవ్ అవుతుంది అనమాట. ఎప్పుడైతే మనకి అట్రాక్షన్ అనేది అంటే దానికి ఎప్పుడైతే ఈ సిగ్నల్ రిసీవ్ అవుతుందో అప్పుడు దాని స్పీడ్ అనేది ఫాస్ట్గా వెళ్ళిపోయి అది ఎగ్ జెల్లీ మెంబ్రెయిన్ వరకు వెళ్ళిపోతుంది అనమాట. సో అంటే పర్టికులర్గా దాని యొక్క స్పీషీస్ ఇదే అని తెలుసుకోవడానికి మనకు ఏది హెల్ప్ చేస్తుంది అంటే రిసాక్ట్ ప్రోటీన్ అనేది హెల్ప్ చేస్తుంది. ఇట్ ఈస్ హెల్పింగ్ ద స్పర్మ్ టు గో టువర్డ్స్ ద సేమ్ స్పీషీస్ ఆఫ్ సీ అర్చిన్ ఎగ్. ఓకే, సో మనకి ఇది బెండిన్ కాదు, దిస్ ఈజ్ రిసాక్ట్. సో నెక్స్ట్ ఆప్షన్ ఏంటో చూద్దాం. నెక్స్ట్ ఆప్షన్ ఏంటి అంటే ఎగ్జోసైటోసిస్ ఆఫ్ ద స్పర్మ్ యాక్రోసోమల్ వెసికల్స్ అండ్ రిలీజ్ ఆఫ్ ఎంజైమ్స్ అక్కర్. యా, ఆఫ్ కోర్స్ మనకి ఎప్పుడైతే మనకి ఫర్టిలైజేషన్ స్టార్ట్ అవుతుందో స్పర్మ్ ఈ ఎగ్ జెల్లీ మెంబ్రెయిన్ని పెనెట్రేట్ చేస్తూ వెటలిన్ మెంబ్రెయిన్ని పెనెట్రేట్ చేసినాక ప్లాస్మా మెంబ్రెయిన్ని పెనెట్రేట్ చేసినాక మనకు అది న్యూక్లియస్లోకి ఎంటర్ అవ్వాలి స్పర్మ్ అనేది. ఓకే, ఇట్లా స్పర్మ్ అనేది ఇక్కడ వెళ్ళాలన్నమాట. సో ఇవన్నీ పెనెట్రేట్ చేస్తూ వెళ్ళాలి అంటే మనకి అది ఈ యాక్రోజోమ్లో మనకి కొన్ని ప్రోటీన్స్ ఉంటాయి. ఆ యాక్రోజోమ్ ప్రోటీన్స్ అనేటివి దీని మీద యాక్ట్ చేసినప్పుడు ఎప్పుడైతే మనకి ఈ ఎగ్ జెల్లీ మెంబ్రెయిన్ మీద విటలిన్ మెంబ్రెయిన్ మీద అది రియాక్ట్ అయినప్పుడు ఇవన్నీ ఈ ఎగ్ జెల్లీ మెంబ్రెయిన్ విటలిన్ మెంబ్రెయిన్ యాక్రోజోమల్ రియాక్షన్ ద్వారానే ఇవి రియాక్ట్ అయ్యి ఈ డిసింటిగ్రేట్ అవుతాయి అన్నమాట. నెక్స్ట్ సో దట్ ఇట్ క్యాన్ ఈజీలీ మూవ్ టువర్డ్స్ ద ప్లాస్మా మెంబ్రెయిన్ and enter into the nucleus. సో యాక్రోసోమల్ ప్రాసెస్ అనేది ఇక్కడ ఎగ్జోసైటోసిస్ అవ్వడం ద్వారానే మనకి ఇక్కడ ఎగ్ జెల్లీ మెంబ్రెయిన్ విటలిన్ మెంబ్రెయిన్ అనేది డిసింటిగ్రేట్ అవుతూ వస్తుంది. సో దట్ దే కెన్ ఈజీలీ మూవ్ టు ద న్యూక్లియస్. సో ఈ ఆప్షన్ వచ్చేసి మనకి రైట్ ఆప్షన్. ఏ ఆప్షన్ వచ్చేసి మనకి రాంగ్ ఆప్షన్. నెక్స్ట్ వచ్చేసి ద కెపాసిటేటెడ్ స్పర్మ్ అండర్గోస్ యాక్రోసోమ్ రియాక్షన్. యా, ఆఫ్ కోర్స్ కెపాసిటేటెడ్ స్పర్మ్ అంటే ఏముంది మనకి విచ్ ఈజ్ ఏబుల్ టు మూవ్ టువర్డ్స్ ద ఎగ్ మెంబ్రెయిన్, విచ్ హ్యాస్ అ కెపాసిటీ టు గో టువర్డ్స్ ద
ఎగ్ మెంబ్రెయిన్ ఎగ్ అనే దాన్ని మనం కెపాసిటేటెడ్ స్పర్మ్ అంటాము. అది మనకి ఆఫ్ కోర్స్ ఆక్రోజోమల్ రియాక్షన్ అనేది జరుగుతుంది. సో దిస్ ఈజ్ కరెక్ట్ వన్. నెక్స్ట్ వచ్చేసి ఆక్రోజోమ్ ప్రోటీన్ మీడియేటింగ్ ద క్రిటికల్ స్పీషీస్ స్పెసిఫిక్ బైండింగ్ ఈవెంట్ ఈజ్ రిసాక్ట్ అన్నారు ఇక్కడ. ఓకే, సో ఇక్కడ ఇది రిసాక్ట్ అన్నారు కాబట్టి ఇది రాంగ్ అవుతుంది. సో ఏంటి అంటే మనకి సీ ఆర్చిన్ ఫర్టిలైజేషన్లో స్పీషీస్ స్పెసిఫిక్ బైండింగ్ ఈవెంట్ ఎక్కడ జరుగుతుంది అంటే మనకి బిండిన్ అనే ఏదైతే మనకి ప్రోటీన్ అనేది వస్తుందో ఆ బిండిన్ అనేది వచ్చినప్పుడు స్పీషీస్ స్పెసిఫిక్ బైండింగ్ అనేది జరుగుతుంది, స్పీషీస్ స్పెసిఫిక్ బైండింగ్ ఈవెంట్ అనేది జరుగుతుంది. సో మనకి బిండిన్ అనే ప్రోటీన్ ఎప్పుడు వస్తుంది మనకు ఎప్పుడైతే రీసాక్ట్ అయిపోయి ప్రాసెస్ అవుతుందో, ఎప్పుడైతే అది టోటల్గా మూవ్ అవుతుందో స్పర్మ్ ఎగ్ జెల్లీ వైపు ఎగ్ వైపు, అప్పుడు మనకి ఈ స్పర్మ్ అనేది ఎగ్తో ఫ్యూజ్ అవ్వాలి కదా, అంటే ఇంటరాక్ట్ అయ్యి అది స్టెబిలిటీగా ఉండాలి అంటే దానికి దీనికి మధ్యలో ఏదైనా ఒక బైండింగ్ బాండ్ అనేది ఉండాలి కదా. ఆ బాండ్ దేని ద్వారా వస్తుంది అంటే మనకి బిండిన్ అనే ప్రోటీన్ ద్వారా వస్తుంది. ఈ బిండిన్ అనే ప్రోటీన్ ఎక్కడి నుంచి వస్తుంది అంటే మనకి బిండిన్ అనేది మేల్ స్పర్మ్ యొక్క ఆక్రోజోమల్ మెంబ్రెయిన్ నుంచి రిలీజ్ అవుతుంది. ఈ ఆక్రోజోమల్ మెంబ్రెయిన్ అనేది మనకి ఎగ్ జెల్లీ మెంబ్రెయిన్ మీద ఉన్నటువంటి బిండిన్ రిసెప్టార్స్ రిసీవ్ చేసుకుంటాయి. సో దట్ స్పర్మ్ క్యాన్ ఈజీలీ కమ్ అండ్ బైండ్ విత్ ద ఎగ్. ఓకే, అది మనకి విషయం. సో మనకి బిండిన్ అనేది ఎక్కడి నుంచి రిలీజ్ అవుతుంది, స్పర్మ్ నుంచి రిలీజ్ అవుతుంది. అగైన్ మళ్ళీ ఏంటంటే ఇది స్పీషీస్ స్పెసిఫిక్ ఈవెంట్ అనమాట, అది రిమెంబర్ పెట్టుకోండి. బిండిన్ అనేది స్పీషీస్ స్పెసిఫిక్, నాట్ రిసాక్ట్, స్పీషీస్ స్పెసిఫిక్ బైండింగ్ ఈవెంట్. నెక్స్ట్, సో ఇది రాంగ్ ఆప్షన్. సో విల్ పుట్ ఇట్ యాజ్ రాంగ్. నెక్స్ట్ ఈ ఆప్షన్ అనేది మనకు కరెక్ట్ కదా చూద్దాం. ద స్లో బ్లాక్ టు పాలిస్పర్మీ ఈజ్ అకంప్లిష్డ్ బై కార్టికల్ గ్రాన్యూల్ రియాక్షన్ అన్నారు. ఆఫ్ కోర్స్ స్లో బ్లాక్ టు పాలిస్పర్మీ ఈజ్ డన్ విత్ ద హెల్ప్ ఆఫ్ కార్టికల్ గ్రాన్యూల్ రియాక్షన్స్ ఓన్లీ. మనకి లాస్ట్లో మనకి పాలిస్పర్మీ అంటే మనకి మెనీ స్పర్మ్స్ రాకుండా ఎగ్ జెల్లీలో ఒక స్పర్మే ఎంట్రీ అవ్వడానికి మిగతా స్పర్మ్స్ అన్ని బ్లాక్ చేసే ప్రాసెస్నే పాలిస్పర్మీ అంటారు. ఈ పాలిస్పర్మీని బ్లాక్ చేసే క్రమంలో మనకి కార్టికల్ గ్రాన్యూల్స్ అనేటివి మనకి ఇక్కడ ఉంటాయి అన్నమాట, విటలిన్ మెంబ్రెయిన్ దగ్గర. ఈ కార్టికల్ గ్రాన్యూల్స్ అనేటివి బర్స్ట్ అవుట్ అయిన తర్వాత దాంట్లో ఉన్న గ్రాన్యూల్స్ని రిలీజ్ చేస్తాయి. ఈ గ్రాన్యూల్స్ని రిలీజ్ చేసినప్పుడు ఈ అవుటర్ మెంబ్రెయిన్స్ ఏవైతే ఉన్నాయో అవి బాగా స్టిఫ్గా థిక్గా తయారైపోతాయి అన్నమాట, విచ్ are not suitable for the entry of the sperm into the nucleus of the egg. ఓకే, అట్లా మనకి పాలిస్పర్మీ అనేది బ్లాక్ చేయబడుతుంది త్రూ ద కార్టికల్ గ్రాన్యూల్ రియాక్షన్. సో మనకి ఆప్షన్ ఈ అనేది కూడా కరెక్ట్. సో మనకి టోటల్గా ఏమేమి కరెక్ట్ ఇక్కడ, ఏ రాంగ్, బి కరెక్ట్, సి కరెక్ట్, డి రాంగ్, ఈ రాంగ్. సో మనకు కరెక్ట్ ఆప్షన్స్ వచ్చేసి బి, సి అండ్ ఏ. సో లెట్స్ గో విత్ ద ఆన్సర్. సో బిసిఈ. సో మనకి ఆప్షన్ సి అనేది ఇక్కడ కరెక్ట్. అదనమాట. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఆన్సర్ 3. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. కన్సిడర్ ద ఫాలోయింగ్ ఈవెంట్స్ విచ్ అకర్ డ్యూరింగ్ ఫర్టిలైజేషన్ ఆఫ్ సీ ఆర్చిన్ ఎగ్స్. సో ఇక్కడ కొన్ని స్టేట్మెంట్స్ ఇచ్చినారు, దాంట్లో మనం ఏం చేయాలి, విచ్ ఆఫ్ ద అబౌవ్ స్టేట్మెంట్ ఈజ్ నాట్ ట్రూ. ఇక్కడ ఫాల్స్ స్టేట్మెంట్ ఏదో మనం ఐడెంటిఫై చేయాలి. ఫస్ట్ ఆప్షన్, రిసాక్ట్ ఆర్ స్పిరాక్ట్ ఆర్ పెప్టైడ్స్ రిలీజ్డ్ ఫ్రమ్ ఎగ్ జెల్లీ and help in sperm attraction. Okay, of course this is absolutely correct statement. ఎందుకు అంటే మనకి ఇందాక చెప్పుకున్నట్టే మనకి రిసాక్ట్ అనే ప్రోటీన్ ఎక్కడి నుంచి వస్తుంది, మనకి రిసాక్ట్ అనే ప్రోటీన్ ఎగ్ జెల్లీ మెంబ్రెయిన్ నుంచి రిలీజ్ అవుతుంది. ఎందుకు రిలీజ్ అవుతుంది, కీమో అట్రాక్షన్ కోసం అనమాట. కీమో అట్రాక్షన్ అంటే ఏంటి, స్పర్మ్ ఈజ్ గెట్టింగ్ అట్రాక్టెడ్ టువర్డ్స్ ద ఎగ్.
దాన్ని మనం కీమో అట్రాక్షన్ అంటాము. దేని ద్వారా జరుగుతుంది అది? ఎప్పుడైతే మనకు ఎగ్ జెల్లీ మెంబ్రేన్ నుంచి రిసాక్ట్ అనే ప్రోటీన్ రిలీజ్ అవుతుందో ఆ రిసాక్ట్ అనే ప్రోటీన్ని మన స్పోమ్ అనేది రిసీవ్ చేసుకొని దాని మూమెంట్ అనేది ఫాస్ట్ అవుతుంది అనమాట. అప్పుడు ఓకే, ఆ మూమెంట్ అనేది ఫాస్ట్ అయినాక మనకి కీమో అట్రాక్షన్ అనేది జరుగుతుంది. కీమో అట్రాక్షన్ ఎందుకు అంటున్నారు అంటే ద మూమెంట్ ఈస్ డైరెక్టెడ్ బికాస్ ఆఫ్ ఎ కెమికల్ దట్ ఈస్ రీసెట్, అందుకే కీమో అట్రాక్షన్ అన్నారు. నెక్స్ట్ ఆప్షన్, బిండ్ ఇన్ an acrosomal protein interacts in a species specific manner with eggs. ఓకే, ఆఫ్ కోర్స్ దిస్ ఈస్ కరెక్ట్ ఆప్షన్. ఏంటి అంటే ఇక్కడ వీళ్ళు చెప్పినట్టుగా ఇక్కడ ఆక్రోజోమల్ ప్రోటీన్ నుంచి మనకి బిండిన్ అనేది రిలీజ్ అవుతుంది. ఇందాక నేను చెప్పినట్లు ప్రీవియస్ స్లైడ్లో బిండిన్ అనేది ఆక్రోజోమల్ ప్రోటీన్ నుంచి రిలీజ్ అయ్యే ప్రోటీన్, స్పీషీస్ స్పెసిఫిక్ ప్రోటీన్. అది మనకి ఏది రిసీవ్ చేసుకుంటుంది? ఎగ్ అనేది రిసీవ్ చేసుకుంటుంది. ఎగ్ జెల్లీ పైన మనకి బిండిన్ రిసెప్టార్స్ అని ఉంటాయి. ఇవి దేనికి హెల్ప్ అవుతాయి అంటే మనకి ఎగ్ తర్వాత స్పర్మ్ యొక్క ఇంటరాక్షన్ని బెటర్మెంట్ చేయడానికి మనకి ఇంప్రూవ్ అవుతాయి అన్నమాట. ఓకే, సో సి ఆప్షన్ చూద్దాం. A respiratory burst occurs during cross-linking of fertilization envelope where a calcium-dependent increase in oxygen level is observed. ఓకే, మనకు ఇది కొంచెం ఎక్స్ప్లెనేషన్ పార్ట్ ఉంది. నెక్స్ట్ డి ఆప్షన్లోకి పోదాం. IP3 which is formed at site of sperm entry sequesters calcium leading to cortical granule exocytosis. ఓకే, సో మనకి ఫస్ట్ డి ఆప్షన్ చూద్దాం. డి ఆప్షన్ ఏం చెప్తుంది అంటే సో మనకి ఎప్పుడైతే స్లో బ్లాక్ టు పాలీస్పర్మీ అనేది స్టార్ట్ అయిందో మనకి ఆఫ్టర్ ద ఫినిషింగ్ ఆఫ్ ఫర్టిలైజేషన్ మనకి ఫాస్ట్ పాలీస్పర్మీ అయిపోయిన వెంటనే స్లో బ్లాక్ అనేది యాక్టివేట్ అవుతుంది. సో అప్పుడు ఏం జరుగుతుందంటే మనకి ఫాస్ఫోలిపేజ్ సి అనే ప్రోటీన్ అనేది యాక్టివేట్ అవుతుంది స్లో బ్లాక్లో. ఈ ప్లాస్మా మెంబ్రేన్ ప్రోటీన్ యాక్టివేట్ అయినాక ట్రాన్స్ మెంబ్రేన్ ప్రోటీన్ ఈ పిఎల్సి అనేది మనకి అనదర్ ప్రోటీన్స్ని యాక్టివేట్ చేస్తుంది అనమాట. అదేంటి అంటే IP3 డాగ్ పాత్వే. ఇది ఇంకా కొంచెం ఫర్దర్గా మనకి ఫర్దర్ స్లైడ్స్లో ఉంది, దాన్ని నీట్గా చూపిస్తాను. సో ఈ IP3 డాగ్ పాత్వే ఈ రెండింటిని యాక్టివేట్ చేసినప్పుడు ఈ IP3 ఏం చేస్తుందంటే ఈ IP3 అనేది మనకి స్మూత్ ఎండోప్లాస్మిక్ రెటికులం ఉంటుంది కదా, అక్కడ ఉన్నటువంటి కాల్షియం ఏవైతే సెక్వెస్టేషన్ ఉంటుందో కాల్షియం ఛానల్స్ని ఓపెన్ చేస్తుంది. ఎప్పుడైతే మనకి కాల్షియం అనేది ఓపెన్ అవుతుందో మనకి ఈ కాల్షియం అవుట్ ఫ్లో అనేది మనకి ఇట్ లీడ్స్ టు ద బ్లాకేజ్ ఆఫ్ పాలీస్పర్మ్. ఓకే, అంటే మనకు ఈ అవుటర్ మెంబ్రేన్ ఉంటుంది కదా, ఆ అవుటర్ మెంబ్రేన్ అనేది మనకి థిక్కర్గా తయారవుతుంది అనమాట. సో మనకి ఇక్కడ దీన్ని బట్టి మనకి ఆప్షన్ ఏంటి? ఈ ఆప్షన్ కరెక్ట్, డి ఆప్షన్ మనకి కరెక్ట్, బి ఆప్షన్ కూడా కరెక్టే. సో మనకి ఇక్కడ ఉన్నటువంటి మిగిలిన స్టేట్మెంట్ ఏది అంటే సీనే. కాబట్టి మనకు సీనే ఇక్కడ రాంగ్ అయి ఉండాలి. సో మనకి దీని గురించి ఎక్స్ప్లెనేషన్ ఒకసారి చూద్దాం, అది ఎందుకు రాంగ్ అయ్యింది అనేది. సో ఎందుకు అది రాంగ్ అయిందంటే ఏ రెస్పిరేటరీ బర్స్ట్ అక్కర్స్ డ్యూరింగ్ క్రాస్ లింకింగ్ ఆఫ్ ఫర్టిలైజేషన్ ఎన్వలప్ వేర్ ఏ కాల్షియం డిపెండెంట్ ఇంక్రీజ్ ఇన్ ఆక్సిజన్ లెవెల్ ఈజ్ అబ్జర్వ్డ్ అన్నాడు. సో మనకి ఎప్పుడైతే పాలీస్పర్మీ జరుగుతుందో అప్పుడు మనకి విటలిన్ మెంబ్రేను, ఆ తర్వాత ఎగ్ జెల్లీ మెంబ్రేను ఇవన్నీ కూడా మనకి ఒక థిక్ మెంబ్రేన్ లాగా ఫామ్ అవుతాయి. ఈ కాల్షియం ఛానల్స్ ఓపెన్ అయినప్పుడు అట్లా అప్పుడంతా కూడా మనకి ఒక థిక్ లేయర్గా ఫామ్ అయ్యేటప్పుడు మనకి ఫర్టిలైజేషన్ ఎన్వలప్ అంటే మనకి ఇంకా ఏది కూడా ఫర్దర్గా స్పర్మ్స్ అనేవి ఎంటర్ అవ్వకుండా ఎగ్ మెంబ్రేన్లోకి ఫర్టిలైజేషన్ ఎన్వలప్ అనేది ఫామ్ అవుతుంది. అంటే అదొక క్లోజ్డ్ సర్కిల్ లాగా అనమాట. ఈ క్లోజ్డ్ సర్కిల్ లాగా మనకి ఫామ్ అయ్యేటప్పుడు మనకి అక్కడ రెస్పిరేటరీ బర్స్ట్ అనేది జరుగుతుంది అనమాట. ఓకే, అంటే ఈ మనకు కాల్షియం రిలీజ్, హైడ్రోజన్ పెరాక్సైడ్, ఈ రియాక్టివ్ ఆక్సిజన్ స్పీషీస్ అవి ఫామ్ అవుతాయి అన్నమాట. దాన్నే ఎప్పుడైతే మనకి రియాక్టివ్ ఆక్సిజన్ స్పీషీస్ ఇక్కడ ఫామ్ అవుతాయో ఆ ఫామ్ అయిన దాన్నే మనం రెస్పిరేటరీ బర్స్ట్ అని అంటాం అన్నమాట. ఇక్కడ ఎప్పుడైతే మనకి రియాక్టివ్ ఆక్సిజన్ స్పీషీస్ అంటే ఇక్కడ ఇచ్చింది అంటే మనకు H2O2 కదా.
H2O2 అంటే ఏంది, మనకి H2లో మనకి O2 ఉంది, ఆక్సిజన్ ఉంది. సో మనకి సెల్లులో ఉన్నటువంటి ఆక్సిజన్ని వాడుకొని అది రియాక్టివ్ ఆక్సిజన్ స్పీషీస్ ఫామ్ చేస్తుంది. రియాక్టివ్ ఆక్సిజన్ స్పీషీస్ ఎందుకు ఫామ్ చేస్తుంది, అక్కడ ఉన్న ఈ ఎన్వలప్ని బాగా అంటే రెండింటిని రెండు లేయర్స్ని డివైడ్ చేసి దాన్ని బాగా థిక్కర్గా తయారు చేయడానికి కోసమని మనకి హైడ్రోజన్ పెరాక్సైడ్ అనేది ఫామ్ అవుతుంది. అది కూడా మనకి సెల్లులో ఉన్న ఆక్సిజన్ని వాడుకోను అనమాట. ఈ సెల్లులో ఉన్న ఆక్సిజన్ వాడుకునేటప్పుడు మనకి సెల్లులో ఉన్న ఆక్సిజన్ లెవెల్స్ డిక్రీజ్ అవుతాయి కానీ ఎట్లా ఇంక్రీజ్ అవుతాయి. సో ఇక్కడ మనకి ఆక్సిజన్ లెవెల్ ఈజ్ డిపెండెంట్ ఇంక్రీజ్ అన్నారు. సో ఇది రాంగ్. నెక్స్ట్ సో ఇంక్రీజ్ కాకుండా డిక్రీజ్ అని అంటే ఇది కూడా కరెక్ట్ అయింది ఇది. సో ఆన్సర్ ఇది ఆప్షన్ నెంబర్ సి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 3. Which of the following is a species specific protein in sea urchin which plays important role in recognition during acrosomal reaction? ఇందాక చెప్పినట్లు మనకి స్పీషీస్ స్పెసిఫిక్ ప్రోటీన్ అంటేనే మనకు గుర్తురావాల్సింది ఏంటి, బెండిన్. బెండిన్ ఎక్కడి నుంచి వస్తుంది, మనకి మేల్ స్పోమ్ నుంచి రిలీజ్ అవుతుంది, which helps in the recognition during acrosomal reaction. Answer is 1. Next, fertilization in sea urchin eggs involves calcium release from endoplasmic reticulum. ఇందాక చెప్పినట్టు స్మూత్ ఎండోప్లాస్మిక్ రెటికులం నుంచి రిలీజ్ అవుతుంది. సో నెక్స్ట్ టైం ఫర్ కార్టికల్ గ్రాన్యూల్ రియాక్టివేషన్. ఓకే, ద మేజర్ మాలిక్యూల్ రెస్పాన్సిబుల్ ఫర్ రిలీజింగ్ కాల్షియం ఫ్రమ్ ఇంట్రాసెల్యులర్ స్టోర్స్. ఓకే, ఇంట్రాసెల్యులర్ స్టోర్స్ అంటే మనకి స్మూత్ ఎండోప్లాస్మిక్ రెటికులం నుంచి కాల్షియం రిలీజ్ అవ్వడానికి గల కారణమైన ప్రోటీన్ ఏంటి అని అడుగుతున్నారు ఇక్కడ. ఏంటి అది, జోనా పెల్లుసిడా గ్లైకోప్రోటీన్స్, ప్రోటమైన్స్, ఇనోసిటాల్ 1,4,5 ట్రైఫాస్ఫేట్, ఎస్టైల్ గ్లూకోజామినేస్. సో మనం ఇందాక చెప్పుకున్నట్లు మనకు ఉన్నటువంటి ఏంటది IP3. ఇందాక చెప్పినాను కదా IP3 అంటేనే మనకి ఫుల్ ఫామ్ ఇది ఇనోసిటాల్ 1,4,5 ట్రైఫాస్ఫేట్ అనమాట. సో ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్. దీన్ని బట్టి ఇది ఇక్కడ ఒక ఓవరాల్ లుక్ చూసుకున్నట్లయితే మీకు ఇందాక చెప్పినది ఇక్కడ చూస్తే మీకు అర్థమవుతుంది. సో మనకి ఇది ఫాస్ట్ బ్లాక్ పాలిస్పోమి, స్లో బ్లాక్ పాలిస్పోమి. ఫస్ట్ ఇదేంటి, ఇక్కడ ఏం రాసినారు, స్పర్మ్ బైండింగ్ అండ్ ఫ్యూజన్ టు ఎక్సెల్ మెంబ్రెయిన్. అంటే స్పర్మ్ ఎప్పుడైతే మనకి ఎక్సెల్ మెంబ్రెయిన్తో ఫ్యూజన్ అయిపోయిన తర్వాత అంటే ఆఫ్టర్ ఫర్టిలైజేషన్ జరిగేటివి ఈవెంట్స్ ఇవి. ఇది ఫాస్ట్ బ్లాక్ పాలిస్పోమి అనమాట. సోడియం వస్తుంది, డీపోలరైజేషన్ చేస్తుంది అనమాట. మనకి ఫాస్ట్ బ్లాక్లో ఆ డీపోలరైజేషన్ దేని ద్వారా జరుగుతుంది అంటే సోడియం ఇన్ఫ్లక్స్ అనేది. ఈ మెంబ్రెయిన్ పొటెన్షియల్ అనేది మనకి -70 mV నుంచి +20 mV ఇంక్రీజ్ అవుతుంది. సోడియం అనేది బయట వాటర్లో నుంచి లోపలికి వస్తుంది. ఈ వాటర్లో నుంచి సోడియం లోపలికి వచ్చేటప్పుడు పొటాషియం బయటికి వెళ్ళిపోతుంది. సో ఈ ఈవెంట్స్ జరగడం వల్ల మెంబ్రెయిన్ పొటెన్షియల్ అనేది మైనస్లో ఉండేది ప్లస్లోకి వస్తుంది సడన్గా. సో ఈ ప్లస్లోకి వచ్చేటప్పటికి మనకి ఈ వాతావరణం అనేది మనకి స్పర్మ్కి అంతగా అనుకూలించదు. ఎలక్ట్రిక్ మెంబ్రెయిన్ పొటెన్షియల్ చేంజ్ అవుతుంది కాబట్టి స్పర్మ్ కెనాట్ ఎంటర్ ఇంటూ ద ఎగ్ జెల్లీ మెంబ్రెయిన్. సో అప్పుడు మనకి ఫాస్ట్ బ్లాక్ పాలిస్పోమ్. ఫాస్ట్ బ్లాక్ అని ఎందుకు అంటున్నారంటే మనకి ఫర్టిలైజేషన్ జరిగిన వితిన్ 1 or 2 secondsలోనే మనకి ఈ రియాక్షన్ అనేది జరుగుతుంది అండ్ ఇట్ లాస్ట్ ఫర్ ఓన్లీ 60 seconds. నెక్స్ట్ వచ్చేసి ఇది టైరోసిన్ కైనేస్ ద్వారా జరిగేది మనకి ఏంటి అంటే స్లో బ్లాక్ టు పాలిస్పోమి. ఇక్కడ మనకి ఇందాక చెప్పినట్టు ఫాస్ఫోలిపేస్ C అనేది ఒక ఇక్కడ మెంబ్రెయిన్ ప్రోటీన్. ఈ ఫాస్ఫోలిపేస్ 3 దేన్ని యాక్టివేట్ చేస్తుందని చెప్పిన IP3 ప్రొడక్షన్ని, ఆ తర్వాత డయాసైల్ గ్లిజరాల్. ఈ IP3 ప్రొడక్షన్ ఏం చేస్తుంది, కాల్షియం రిలీజ్ చేస్తుంది. ఇక్కడ నుంచి స్మూత్ ఎండోప్లాస్మిక్ రెటికులం నుంచి. ఈ కాల్షియం రిలీజ్ అయ్యడం వల్ల ఏమవుతుంది, మనకి కార్టికల్ గ్రాన్యూల్ ఎగ్జోసైటోసిస్ జరుగుతుంది. కార్టికల్ గ్రాన్యూల్ ఎగ్జోసైటోసిస్ చేస్తే లో బ్లాక్ టు పాలిస్పోమి వస్తుంది, ఫార్మేషన్ ఆఫ్ హైలైన్ లేయర్ జరుగుతుంది. ఈ హైలైన్ లేయర్ అనేది అంటే మనకి ఫర్టిలైజేషన్ అయిపోయాక ఒక థిక్ లేయర్ అనేది ఫామ్ అవుతుంది. హైలైన్ అనేది ఎక్కడెక్కడ ఎగ్లో ఆ హైలైన్ లేయర్ అనేది మనకి ఫర్దర్ డెవలప్మెంట్ స్టేజెస్ ఉంటాయి కదా, మనకి క్లీవేజెస్ ఇది మూర్ల బ్లాస్ట్లు అని దానిలోకి హెల్ప్ చేస్తుంది అనమాట. ఈ హైలైన్ లేయర్ అనేది సపోర్ట్గా ఉంటుంది. సో ఇక్కడ డయాసైల్ గ్లిజరాల్ ఏం చేస్తుంది నెక్స్ట్ అంటే ప్రోటీన్ కైనేస్ Cని యాక్టివేట్ చేస్తుంది. ప్రోటీన్ కైనేస్ C యాక్టివేట్ చేసినాక మనకి ఇక్కడ సోడియం ప్రోటాన్ ఎక్స్చేంజ్ జరుగుతుంది. దీనివల్ల ఇంట్రాసెల్యులర్ pH ఇంక్రీజ్ అవుతుంది, ఎందుకంటే ప్రోటాన్ అనేది లోపలికి వస్తుంది కాబట్టి
ఇట్ లీడ్స్ టు స్టిమ్యులేషన్ ఆఫ్ ఫర్దర్ దీనిలో ఏమంటారు ఈవెంట్స్ అనేటివి జరుగుతాయి. ప్రోటీన్ సింథసిస్, డిఎన్ఏ రెప్లికేషన్ ఇట్లాంటివన్నీ మనకి ఇక్కడ జరుగుతాయి అన్నమాట. సో అది మనకి స్లో బ్లాక్, ఫాస్ట్ బ్లాక్ ఇవన్నీ కూడా మనకి మోస్ట్లీ ఇక్కడ ఈ క్యాస్కేడ్ ఉంది కదా, సిగ్నల్ క్యాస్కేడ్, ఇవన్నీ సెల్ సిగ్నలింగ్లో వస్తాయి. సో లెట్స్ మూవ్ టు నెక్స్ట్ క్వశ్చన్. ఇక్కడ చూసినట్టయితే క్లియర్గా ఇచ్చినారు. PIP2 ఇది ఫాస్ఫోలిపేస్ సి. ఫాస్ఫోలిపేస్ సి అనేది మనకి IP3 డ్యాగ్ పాత్వేగా IP3 డ్యాగ్ని యాక్టివేట్ చేస్తుంది. ఈ IP3 డ్యాగ్ అనేది దేని ద్వారా వస్తుంది అంటే PIP2 ద్వారానే వస్తాయి. దీంట్లో కాదు కానీ పక్కన దాంట్లో ఇంకా బాగా క్లియర్గా ఉంది, చూద్దురులే. ఇక్కడ చూడండి, ఇది మనకి PIP2. ఇక్కడ ఒకటి మనకి కింద ప్రోటీన్ లాగా పైన చైన్ లాగా ఉంది కదా, టైల్ పోర్షన్, ఇది హెడ్ పోర్షన్ లాగా ఉంది కదా, దీన్నే మనం PIP2 అంటాము. PIP2నే మనకి ఈ టైల్ పోర్షన్ డయాసెల్ గ్లిజరాల్గా మారుతుంది, కింద ప్రోటీన్ పోర్షన్ IP3గా మారుతుంది అనమాట. IP3గా మారినప్పుడు కాల్షియం, ఇది ER మెంబ్రెయిన్ నుంచి కాల్షియం అనేది బయటకు వస్తుంది. ఇది వచ్చి యాక్టివేట్ చేసినాక ఆ తర్వాత ఇక్కడ సైడ్ నుంచేమో డయాసెల్ గ్లిజరాల్ ప్రోటీన్ కైనేస్ సిని యాక్టివేట్ చేస్తుంది. ప్రోటీన్ కైనేస్ సి యాక్టివేట్ చేస్తే మనకు అక్కడ కాల్షియం అనేది రిలీజ్ అవుతుంది. ఇది G ప్రోటీన్ కపుల్ రిసెప్టర్. సో ఇది ఏమంటారు, ఇది ఫాస్ఫోలిపేస్ సి. PIP2 డివైడ్స్ ఇంటూ డ్యాగ్ అండ్ IP3. ఇక్కడ PI3 కైనేస్ అనే ఎంజైమ్ వస్తుంది. ఈ PI3 కైనేస్ అనే ఎంజైమ్ ద్వారానే డ్యాగ్, IP3 రెండు కూడా డివైడ్ అవుతాయి, యాక్టివేట్ అవుతాయి. సో అది. బిఫోర్ క్లోజింగ్ మనకి మీకోసం ఒక క్వశ్చన్ ఇస్తున్నాము. ఈ క్వశ్చన్కి ఆన్సర్ మీరు ఫైండ్ అవుట్ చేసి చెప్పండి. దీనికి ఆన్సర్ తెలిస్తే మీరు కామెంట్ సెక్షన్లో తప్పకుండా ఆన్సర్ చేయండి. నేను మీకు దీని యొక్క ఎక్స్ప్లెనేషన్ నెక్స్ట్ వీడియోలో ఖచ్చితంగా చెప్తాను. ఓకే.